వీడేంటి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. లాక్డౌన్ వచ్చేసరికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏంట్రా విషయం? ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ దాకా వాకింగ్ వెళ్ళామని. దా వెళ్ళచ్చు. ఏంట్రా బాబు? ఎంత దూరం వస్తున్నాడు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏంట్రా బాబు విశేషాలు? ఏం చేస్తున్నావు? ఏం కదా? ఏం చేయట్లేరా? ఎయిర్ ఫోర్స్. బాబా జాబ్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తెలుగురా. ఇంకా మానలేదు చక్కర నీకు. ఏంట్రా విశేషాలు? ఏం లేదు బాబా, చిన్న హెల్ప్. పొద్దున పూట జాగింగ్కి వెళ్దాం అనుకున్నా, తోడొస్తావా? సరే వస్తారా? బాగా లేట్ అవుతుంది, వెళ్దాం పదా. సరే వెళ్దాం. హలో, ఎక్కడ్రా? ఇంటి దగ్గర నుంచి వస్తున్నా సార్. ఎక్కడున్నావు? నేను రన్నింగ్ స్పాట్ దగ్గర ఉన్నా, వచ్చే తొందరగా వచ్చే. వస్తున్నా. రే నీకు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు వస్తున్నావురా? వచ్చాను కదరా. సరే వెళ్దామరా రన్నింగ్కి. సరే వెళ్దాం పా. ఏంట్రా అప్పుడే ఆగిపోయినావు వీడికి? అబ్బా నా వల్ల కాదురా బాబు. లే ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక నిమిషం. ఇట్లా ఉన్నప్పుడు చేయాలి. నా వల్ల కాదురా బాబు. సరేలా పోదాం. లే పోదాం. వీడియోకి అంటే అర్థం పోదాం. అయ్యో బాబోయ్, నీ ఏమంటే చంపేస్తారు. రారా బాబు, వెళ్ళిపోదాం కానీ రేపు వద్దాం కానీ. బండి దిగురా, రన్నింగ్ పోదా బాబు. నీకు నీ రన్నింగ్ పోతున్నా బాబు, నన్ను మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయకు. మొన్న ఎవడు గుండెకాయ కోసిచ్చాడు ఫ్రెండ్ కోసం. ఇంకెళ్దాం అనుకున్నా, తోడొస్తావా? సరే వస్తారా? ఎందుకు నువ్వు పిలిస్తే గుండెకాయని కోసిస్తాను నీకోసం. ఏదో అప్పుడప్పుడు అలా అంత మాటలు వచ్చేస్తుంటే పట్టుకొని ఏమన్నా పోయేస్తారా? ఓకే రా. సరే.
ఏ వెంకీ రా పోదాం. మొన్న జాగింగ్ అన్నావు కదరా బాబు, ఏంట్రా ఇలా కొడుతుండవు? నాకు ఆర్మీకి వెళ్ళడం ఇష్టం. లాస్ట్ టైం రన్నింగ్ ఫెయిల్ అయ్యాను రా. ఈసారి ఎలాగలా కొట్టాలని ఇలా కష్టపడుతున్నాను రా. నీకు జాగింగ్ అని అబద్ధం చెప్పారా, అందుకనే. అలాగైతే నాకు తెలిసిన ఒక వ్యక్తిని అతని దగ్గరికి తీసుకెళ్తారా? నీ కళ నెరవేర్చే బాధ్యత నాదిరా. ఇదేరా నేను చెప్పిన కోచింగ్లు. రవేనా లోపల ఉన్నా, వచ్చేయి, వచ్చి కూర్చోండి. అన్నా నేను ఒకరి గురించి చెప్పా కదా, వీడే నా ఫ్రెండ్. తనేనా? నీ పేరేంటి? నా పేరు సాయి సార్. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. ట్రైనింగ్ ఇవ్వాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. ఓకే సార్. అసలు నీ ఎయిమ్ ఏంటి? ఆర్మీ. ఆర్మీనా? సరే, నీ రెండు ఎయిమ్ ఏంటి? ఆర్మీనే సార్. నీకు తెలిసిన దేశభక్తి? దేశం కోసం చావడం లేకుంటే చంపడం సార్. మరి సమాజం దృష్టిలో? జవాన్ చనిపోతే వాట్సాప్ స్టేటస్ పెట్టి మేరా భారత్ మహాన్ అని అనడం, జవాన్ పై సింపతి చూపించడం నేడు ప్రజలకున్న దేశభక్తి సార్. ప్రజలకు దేశభక్తి లేదన్నవా? అలాగని దేశభక్తి లేదనుకోకండి సార్. అవసరమైతే బాటలో దిగి పోరాడతారు తప్ప వెనకడిగైతే వెయ్యదు సార్. అది భరతమాత ముద్దు బిడ్డలకున్న పొగరుకు నిదర్శనం సార్. నీకు కూడా ఒక క్వశ్చన్ వేస్తా, ఆన్సర్ చెప్పు. మనిషికి 206 ఎముకలు ఉంటాయి, మరి నీకెన్ని ఉంటాయిరా? కొంచెం లావు కదా, ఒక అవునా? సరే, సాయంత్రం ఒకసారి గ్రౌండ్కి రండి, కలుద్దాం, ఓకేనా? సరే సార్. Down, up, down, up, back bend, okay, up, down, 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 up, down, okay, relax, cool boys, relax. ఎక్కడ రాలేదే? పని నుండి రాలేదు సార్. ఏం పని వాడికి? రావచ్చు కదా. ఏమో సార్. సరే, ఒక నిమిషం ఆగు. గెటప్ బాయ్స్, ఈరోజుతో మీకు ట్రైనింగ్ పూర్తయిపోయింది, ఇక రానవసరం లేదు. సరే, మీరు వెళ్ళండి ఇంకా. ఓకే బాబు, రేపు నుంచి నీకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. డైలీ షార్ప్ 4 o'clock కల్లా వచ్చేసి. ఓకే సార్. నా వరకే స్పెషల్ ట్రైనింగ్ ఎందుకు సార్? తర్వాత చెప్తా. ఓకే సార్. ఎక్కడికి రోజు ఈ టైంలో బయటకు వెళ్తున్నావు? జాగింగ్ వెళ్తున్నా నాన్న. సరేనా, నేను వెళ్ళేస్తా. ఓకే, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, చేద్దాం సార్. ఈరోజు నీ రన్నింగ్ స్టామినా ఎంతో చూద్దాం. టేక్ రెడీ యువర్ పొజిషన్, గో.
ఇప్పుడు నువ్వు అలసిపోతే అది కొద్ది క్షణాలే, అదే నీ మనసు అలసిపోతే ఎప్పటికీ సాధించలేవు. లే, ప్రయత్నించు, నువ్వు సాధించగలవు. ఒకటి గుర్తు పెట్టుకో, ఇప్పుడు కలిగే ఈ చిన్న నొప్పే రేపటికి నీకు బలం. స్లోగా అలా చేస్తుండ్రు. ఏంటన్నా మావాడు ఎలా చేస్తున్నాడు? సాయి, ఒకసారి నువ్వు దిగు, నువ్వు చేద్దురారా. సరిగ్గా జర పంది. అంకుల్, అంకుల్. రా బాబు. బాగున్నావు బాబు? బాగున్నా అంకుల్. ఏంటి ఇలా వచ్చావు? అంకుల్, మీ వాడు ఆ రౌడీ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు అంకుల్. వాడు అసలే మంచోడు కాదు. మేము ట్రైనింగ్ తీసుకునేటప్పుడే సరిగ్గా పట్టించుకోలేదు మమ్మల్ని. అలాంటి వాడి దగ్గరికి మీరు ఎందుకు పంపించారు అంకుల్? సరే బాబు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే అంకుల్. నువ్వు రోజు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పరా. అంటే నాన్న, అది ఆర్మీకి వెళ్ళడం ఇష్టం నాన్న నాకు. ఇంత చదువు చదివించి నీకు ఆర్మీకి పంపిస్తాననుకున్నావా? నేను కష్టపడి చదివించింది నువ్వు ఎక్కడో మంచుకొండల్లో ఎడారిలో తిరుగుతావని కాదురా. ఆర్మీ అనేది నా డ్రీమ్ డాడీ. డ్రీమ్ లేదు, ఏం లేదు, పో ఇంట్లోకి. హాయ్ అన్న. ఎక్కడ్రా మీ వాడు?
ఇలా రా. ఈరోజు రాలేదేంటి మీ వాడు? ఎక్కడికి వెళ్ళాడు? నీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిందన్న. అందుకే వాళ్ళ నాన్న ఈరోజు వాడిని ట్రైనింగ్కు పంపించలేదు. సరే, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాం. రేపదా ఇదేనా వాళ్ళ ఇల్లు? ఇదేనా? సాయి, ఎవరండి? సాయి లేడా? సాయి లేడు, బయటికి వెళ్ళాడు. సరే అండి, మీతో కొద్దిగా మాట్లాడాలి. సరే, ఇలా వచ్చి కూర్చోండి. ఇంతకు మీరెవరో చెప్పలేదు. మీ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చేది నేనే. విన్నాను మీ గురించి, మీ ట్రైనింగ్ గురించి. అన్నీ తెలిసి కూడా ఎందుకు ఆపించారు మీ ట్రైనింగ్? మీ అబ్బాయి బాగా చేస్తాడు, గోల్ రీచ్ అవుతాడు. అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. నీ కొడుకు ఇష్టాన్ని నువ్వే కాదంటే లోకం ఎలా ఒప్పుకుంటుంది? మీరు చెప్పిన లోకానికి మా పిల్లోడికి ఎక్కడా విలువ లేదయ్యా. వాడు చాలా కలలు కన్నాడు, చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అవన్నీ మీరే నాశనం చేస్తున్నారు. అసలు ఆర్మీ పంపించడమే ఇష్టం లేదు. ఆర్మీ అంటే మంచు కొండలలో ఎడార్లలో తిరిగిది కదా సార్, అది మన దేశ బాధ్యత. ఊర్లో వాళ్ళ కొడుకుల సంతోషం కోసం నా కొడుకు ఎందుకు కాపలా కాయాలి? అలా అంటారా? మీరు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అంటే చనిపోయి 38 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ సైనికుడు చైనాతో గల మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు. అది కూడా ఒక ఆత్మగా. అతనే కెప్టెన్ హరిభజన్ సింగ్. 23వ బెటాలియన్కు చెందిన ఈ వీరుడు పంజాబ్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అయితే ఒకరోజు ఉధృతంగా ప్రవహిస్తున్న నది దాటితో అందులో కొట్టుకొని చనిపోయాడు. అప్పటికి హరిభజన్ వయసు 21. అతని డెడ్ బాడీ ఎంత వెతికినా దొరకలేదు. కానీ తనతో సన్నిహితంగా ఉండే ఒక సైనికుడికి కలలో కనిపించి తన డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పాడు. అంతేకాదు, నేను చనిపోయినా మీకు సేవలు చేస్తూనే ఉంటాను, ఎలాంటి ఆపద మీకు వచ్చినా ముందుగానే హెచ్చరిస్తానని చెప్పాడు హరిభజన్ సింగ్. ఇక అతను చెప్పినట్లుగానే డెడ్ బాడీ లొకేషన్కి వెళ్లి వెతగ్గా చెక్కు చెదరకుండా హరిభజన్ సింగ్ మృతదేహం దొరికింది. ఇక కలలో తను చెప్పినట్లుగానే అతని యూనిఫామ్, బూట్లను కూడా తీసి చిన్నపాటి మందిరం కూడా ఏర్పాటు చేశారు. ఆ మందిరంలోనే హరిభజన్ ఆత్మగా ఉంటున్నాడట. ఒకసారి చైనా సైనికులు ఇండియా సరిహద్దు దాటడానికి ప్రయత్నించడానికి ప్లాన్ చేశారు. ఆ సరిహద్దును చెరిపేసి ముందుకు రావాలనుకున్నారు. దీనిని కనిపెట్టిన హరిభజన్ ఆత్మ సరిహద్దుల్లో అలజడి క్రియేట్ చేశాడు. వింత సౌండ్లు చేయడంతో అంతా అలర్ట్ అయ్యి ఆ రోజు రాత్రి నిద్రపోకుండా కాపలా కాశారు. హరిభజన్ సంకేతం నిజమైంది. దాదాపు 4000 మంది సైనికులు సరిహద్దు వరకు వచ్చేశారు. దీంతో మనవాళ్లు కూడా ఎక్స్ట్రా బెటాలియన్ పిలిపించి చైనా సైనికులను అడ్డుకున్నారు. అలా ఆత్మగా 38 ఏళ్లు ఏదో ఒక రూపంలో సైనికుడిగా కాపలా కాస్తూనే ఉన్నారు. కాపలాగా ఉన్న సైన్యమే ఆత్మసేవలను నమ్ముతుంది. కాబట్టి ఆ ఆత్మ సైనికుడికి మనం కూడా సెల్యూట్ చెప్పాల్సిందే. సెల్యూట్ టు హరిభజన్ సింగ్. గ్రేట్ ఇండియా, గ్రేట్ ఆర్మీ. ఈ వీడియో చూశారు కదా, ఇతను చనిపోయి కూడా డ్యూటీ చేస్తున్నాడు. మీ కొడుకు చనిపోతాడేమో అని చెప్పి మీరు వెళ్ళనిటం. మీరు ఎన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదయ్యా. మీ ఓడు యుద్ధంలో ఒక బుల్లెట్కి ఎదురెళ్తే దానికి సమాధానం చెప్పడానికి 10 బుల్లెట్లు సిద్ధమవుతాయి. మీ వాడు పిరికివాడు కాదని చెప్పి నువ్వే నిరూపించాలి. ఓకే సార్, మా వాడు పిరికివాడు కాదు, వీరుడే. రేపటి నుండి పంపిస్తానండి. మంచిది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైనికుడు అంటే దేశమే మనం కొలిచే దేవత అయితే ఆ దేవతను కాపాడే పోతురాజే సార్ సైనికుడు. ఒప్పుకున్నాడానా? ఒప్పుకున్నాడు. పద. నువ్వు బాధపడకురా, నీకు నచ్చినట్టే ఆర్మీకి పో, నీ గోల్ను సాధించు. లవ్ యూ సో మచ్ డాడీ. ఒప్పుకుంటామని అనుకోలేదు డాడీ.
థ్యాంక్స్ నాకు కాదమ్మా, మీ కోచ్కి చెప్పు. హలో సాయి, ఎక్కడున్నావు? గ్రౌండ్ దగ్గర ఉన్నా కోచ్. గ్రౌండ్లో కాదు, స్కూల్ దగ్గర కదా. సరే కోచ్, వస్తున్నాను నేను. ఓకే. థ్యాంక్ యూ కోచ్, మీ వల్లే మా డాడీ ఒప్పుకున్నాడు. ఓకే, కూల్ రా. సరే, ఇలా కూర్చో. ఏంటి కోచ్ ఈరోజు గ్రౌండ్కి రాకుండా ఇక్కడికి రమ్మన్నారు? టైం నువ్వు ఏం మిస్టేక్ చేసావో ఆ మిస్టేక్లు జరగకుండా నీకు ఈ క్లాస్. సరే వెళ్దాం. ఇప్పటి వరకు నువ్వు చేసింది గ్రౌండ్లోకి వచ్చేంత వరకే. ఇప్పుడు నీకు చెప్పే క్లాస్ గ్రౌండ్లో ప్లేయర్ పోగొట్టడానికి. ఇదే గ్రౌండ్ అనుకో, మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. నువ్వు 4 రౌండ్లు కంప్లీట్ చేయాలి. నీతో పాటు 300 మంది ఉంటారు. ఓకేనా? ప్రతి రౌండ్ 400 మీటర్స్ ఉంటాయి. 4 రౌండ్లు కదా, ఈచ్ రౌండ్కి నీ టైం వేరేలా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకో, ఏ రౌండ్కి ఎంత టైమింగ్ ఉండాలో నేను నీకు ఇప్పుడు వివరంగా చెప్తా. ఫస్ట్ రౌండ్ 80 సెకండ్స్, సెకండ్ రౌండ్ 70 సెకండ్స్, థర్డ్ రౌండ్ 80 సెకండ్స్, లాస్ట్ రౌండ్ 65 సెకండ్స్. నీ టార్గెట్ టైమింగ్ 4.55 సెకండ్స్. గుర్తుంది కదా, నీ టార్గెట్ 4.55 సెకండ్స్. 5 సెకండ్స్ లేట్ అయినా కూడా నీ టార్గెట్ ఈ గ్రౌండ్లో నువ్వు రీచ్ అయిపోవాలి. 135 కోట్ల జనాభానికి కేవలం 14 లక్షల మంది సైనికులే ఉన్నారు. తో పరిగెత్తే ప్రతి ఒక్కడు ఒక సైనికుడిని గుర్తుపెట్టుకో. వారికి నీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఓకే, వెళ్దామా? నువ్వు వెళ్ళేది ఎల్లుండే కదా, రేపు ఫుల్గా రెస్ట్ తీసుకొని ఎల్లుండి జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనా? సరే కోచ్. సరే, జాగ్రత్త. చెప్పు. టైం అవుతుంది. వస్తున్నా, ఆవరా. ఎందుకు నీకు అంత తొందర? ఎక్కువ పెన్న స్టార్ట్ చేయరా పండ, పోదాం. సరే మరి, నేను వెళ్తున్నారా? సరే వెళ్ళరా, మార్నింగ్ కలుస్తా. సరే, బాయ్ రా. హలో సాయి, చెప్పు. కోచ్ ఎక్కడున్నారు? నేనా? మొన్న వచ్చావు కదా స్కూల్ దగ్గరికి, అక్కడే ఉన్నారా? హాయ్ కోచ్, ఎలా ఉన్నారు? సాయి, చెప్పు. రన్నింగ్ సెలెక్ట్ అయిపోయా కోచ్ నేను. ఓ అవునా? కంగ్రాట్స్. మీతో కొంచెం మాట్లాడాలి కోచ్. సరే, అలా వెళ్తా మాట్లాడదాం. ఫిజికల్ టెస్ట్ అయిపోయింది కదా, మరి మెడికల్ టెస్ట్ ఎప్పుడు? ఈ వీక్లో మెడికల్ కోచ్. ఈ మంత్ లాస్ట్ కల్లా ఎగ్జామ్ కూడా ఉంటుంది. మరి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే కోచ్. అవును కోచ్, మాకు ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కదా, మీరెందుకు ఆర్మీకి వెళ్ళలేకపోయారు? అదే చెప్తా. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్పండి కోచ్. అప్పటి కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల నేను కలగన్న కళ నాకు ఒక కలగానే మిగిలిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం,
నేను నా కళ కోసం ప్రయత్నిస్తూ ఓడిపోయా, కానీ అక్కడితో ఆగిపోకుండా ఈ కోచింగ్ సెంటర్ మొదలుపెట్టాను. కానీ ఎంతోమందిని ఆర్మీకి పంపించినా కానీ నిన్ను ఆర్మీకి పంపడంలో నా మనసు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ట్రైనింగ్కి వచ్చిన మొదటి రోజే నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు, గుర్తుందే? నాకే స్పెషల్ ట్రైనింగ్ ఎందుకని. నువ్వు రన్నింగ్ మొదలుపెట్టిన 3వ రోజే నేను చూశాను. నాలో ఉన్న ఆ కసి, ఆ పట్టుదల నీలో చూశా. చివరికి నువ్వు అనుకున్న కళ నెరవేరకపోతే నువ్వు నాలాగే బాధపడకూడదని నీకు స్పెషల్గా కోచింగ్ ఇచ్చాను. మీకు ఆర్మీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది కోచ్? అప్పట్లో ఒక సంఘటన చూశాను. ఒక జవాన్ చనిపోయాడు. ఆయన అంత్యక్రియలు ఘనంగా చేశారు. దేశ ప్రధానికి కూడా దొరకని భాగ్యం అతనికి దక్కింది. మన దేశ జాతీయ జెండా అతనిపై ఉంచి ఊరంతా తిప్పారు. అప్పుడే అనుకున్నా, ఇస్తే అలాగే చావాలి, చేరితే ఆర్మీలోనే చేరాలి. కన్నవాళ్ళు గర్వపడేలా, ఊళ్ళో జనాలు శవం వేయడానికి ఎగబడేలా గొప్ప చావు అతనిది. అంతకంటే గొప్ప చావేముంది? చివరిగా ఒక మాట, ఒకరి క్రింద జీతానికి పనిచేసేవాడు స్వార్థపరుడవుతాడు. అదే 100 మంది జీవితాల కోసం పోరాడేవాడు జవాన్ అవుతాడు. నౌ యువర్ ఇండియన్ ఆర్మీ సోల్జర్. ఒక మధ్యతరగతి వాడి కలగానే ఎందుకు మిగిలిపోతుందో తెలుసా? ఒక మధ్యతరగతి వాడి లక్ష్యం ఖరీదు లక్షల్లో ఉంటుంది, కానీ వాడి చేతికున్న వేలు తప్ప జేబులో 10,000 లేని కూడా పరిస్థితి. ఎలాగైనా సంపాదించి సాధిద్దామనే సమయానికి కుటుంబ బాధ్యతలతో బందీ అయిపోతారు. అలాగే ఒక కోచ్ ఆగిపోయాడు, కానీ తన ఆశయం ఆగిపోలేదు. అలా కారణాలతో ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు. వారందరికీ మా యొక్క చిన్ని చిత్రం అంకితం. కలలు కన్న ప్రతి ఒక్కరూ ఆ కళను నెరవేర్చుకునేంత వరకు ఎవర్ గివ్ అప్ అంటిల్ యూ సక్సీడ్.